డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ కన్ఫర్మ్ అయింది. జనవరి నెల 3వ తేదీన ఆయన పర్యటనకి రాబోతున్నారు. పర్యటనకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే అసలు ఈ పర్యటన సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం ఏం చేయబోతున్నారు, కొండగట్టు అంజన్నకి ఏ విధంగా ఆయన తన భక్తిత్వ కానుకల్ని సమర్పించబోతున్నారు, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ జనసేన పార్టీ నేత డాక్టర్ మాధురెడ్డి గారు ఉన్నారు. మాధురెడ్డి గారు నమస్తే. కొండగట్టు వస్తారు అని చెప్పారు కదా, ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది అంటారు. ఏంటి ఏమన్నా అఫీషియల్గా ఇది డిసైడ్ అయిపోయిందా కొండగట్టు టూర్? అఫీషియల్గా డిసైడ్ అయిందండి. జనవరి 3వ తేదీ రోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు రావడం జరుగుతుంది. ఓకే, ఏంటి కార్యక్రమం ఏంటి? ఎందుకంటే ఆయన అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అసలు ఎక్కడో ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉండి తెలంగాణలో ప్రకటనలు ఏంటి అని కూడా అనుకున్నారు. అంతకు ముందర ఆయన విమర్శించారు, మీరు ఏపీలో తెలంగాణ చిచ్చు పెడుతున్నారని కూడా నడిచింది. సో ఇప్పుడు ఆయన అనౌన్స్మెంట్ కార్యాచరణ వెంటనే చాలా వేగంగా జరిగిపోతుంది. ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చిన 4-5 రోజుల్లోనే ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అక్కడ ఏమేమి కార్యక్రమాలు ఉంటాయనే ఆసక్తి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆయనకు ముందు చేయాలనే సంకల్పం దృఢంగా ఉంది. అందువల్లనే తొందరగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే గత 2-3 సార్లు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆలయ నిర్వాహకులు కానీ, అక్కడ ఉన్న ఈవో కానీ, అక్కడ ఉన్న పండితులు కానీ ఏమని కోరారు, దీక్షణ విరవణ మండపం కావాలి, అలాగే వస్తే వసతి గృహాలు ఉండాలి అని చెప్పి అడగడంతోనే ఈ ప్రపోజల్ని టీటీడీతోని సిఫారసు చేసి టీటీడీతోని చర్చలు జరిపి టీటీడీ నుంచి అమౌంట్ అనేది శాంక్షన్ చేయించారు. ఇదంతా చేయించడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడమే కాకుండా దగ్గరగా ఉండి అధికారులను పంపించి ల్యాండ్ సర్వే, ల్యాండ్ ఎక్కడ వెసులుబాటుని చూపించి దానితో పాటుగా భూమి పూజ శంకుస్థాపనకు 3వ తేదీ రోజు కార్యక్రమం అనేది. అంటే 3వ తేదీ రోజున ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా 96 గదులతో ఉండేటువంటి వసతి గృహం, ఇంకొకటి మండపం, దీక్ష విరమణ మండపం, వీటికి భూమి పూజ చేసేస్తారు. లొకేషన్ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంజనీర్లు ఆల్రెడీ ఈఈ గారు, డిఈ గారు వచ్చి దాన్ని ఫైనల్ చేశారు. అఫీషియల్ టీటీడీ కూడా అనౌన్స్ చేసింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 3వ తేదీ రావడానికి కూడా మేము జనసేన మొత్తం కూడా అరేంజ్మెంట్లు చేస్తున్నాం. అలో జనసేన చలో అంజన్న కొండగట్టు అని స్టార్ట్ చేస్తాం. అంటే చలో కొండగట్టు అంటే ఏంటి, పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రంలో ఉన్నారు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన అమలాపురం కోనసీమ టూర్ సందర్భంలో ఏవో వ్యాఖ్యలు చేస్తే కూడా తెలంగాణ మనోభావాలు గాయపడ్డాయి అంటూ ఇక్కడ రాజకీయ నాయకులు విరుచుకుపడ్డారు, అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా. సో ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణలో అడుగు పెడుతున్నారు. ఎలా ఉండొచ్చు రియాక్షన్స్? తెలంగాణలో అడుగు పెట్టినాక తెలంగాణ అనేది ప్రత్యేకమైన ప్రేమ ఉంది సార్. జనసేన పార్టీ పుట్టినదే తెలంగాణలో, ఇదే షేర్లింగంపల్లిలో మనకు జనసేన పార్టీ పుట్టింది. సో తెలంగాణ మీద ఆయనకు ప్రత్యేక దృష్టి ఉంది. అయితే అతను మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలంగాణ మీద మాత్రం ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా కొండగట్టు నుంచి మొదలు పెడతారు. అందులో భాగంగా అక్కడ ఆలయ సిబ్బంది అడిగిన దాని ప్రకారం మా అధినేత దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి చేశారు. ఆ రోజు భూమి పూజ కార్యక్రమం అనేది. భూమి పూజ కార్యక్రమం తర్వాత జనసేన ముఖ్య నాయకులకు, జన సైనికులకు కలిపి మీటింగ్ ఉంటుంది అనేసి. అంటే పొలిటికల్ మీటింగ్ మళ్ళీ దిశానిర్దేశం చేస్తారా ఈ మీటింగ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు? అంటే పొలిటికల్ మీటింగ్ కాదు సార్. టెంపుల్కి వచ్చి టెంపుల్లో ఒక వసతులను ఏర్పాటు చేయడానికి చేస్తారు. తర్వాత కొంచెం క్యాడర్తోని వచ్చిన క్యాడర్కి ఏమి సందేశం ఇస్తారనేది అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా చాలా మంది పోటీ చేసి స్వచ్ఛందంగా గెలిచారు. ₹1 ఖర్చు పెట్టకుండా, మద్యం ఇలాంటి ప్రభావితం చేయకుండా గెలిచారు. నెక్స్ట్ జెడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ, జిహెచ్ఎంసీలో ఎలా చేయాలనే కార్యాచరణ అక్కడి నుంచి అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సెంటిమెంట్ ప్లేస్ కొండగట్టు అనేది. అక్కడి నుంచి ఏ నిర్ణయాలను తీసుకుంటారని మేము బలంగా నమ్ముతాం. కాబట్టి అక్కడి నుంచి దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ ఇప్పుడు స్థానిక సమరంలో ఒక ఎజెండా ఇచ్చే, డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు దగ్గర నుంచి? ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే మీటింగ్ ఉంటుంది అని చెప్పారు. కానీ ఇది పొలిటికల్ మీటింగా లేకపోతే ఆధ్యాత్మికంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా కంప్లీట్ అయినాక ఎక్కడైనా ప్రైవేట్ ప్లేస్లో మీటింగ్ ఉంటుందా, లేకపోతే ఏదైనా బహిరంగ సభ ఉంటుందా, లేకపోతే ఇన్హౌస్ మీటింగ్ ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రావాలి. సో ఎవరెవరికి ఇన్విటేషన్స్ ఇచ్చారు? అందరితో మాట్లాడతారా? నాయకులు, కార్యకర్తలు అందరూ మొన్నే ఇప్పటం సభ జరిగిన తర్వాత మళ్ళీ మొన్న ఇప్పటం వెళ్ళి అక్కడ ఆ కుటుంబాన్ని ఆదరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన అప్పుడు ఏం జరిగినాయి అన్ని గుర్తు చేసుకున్నారు. సో ఇప్పుడు కొండగట్టుకు వస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలో ఆయన ఏదో రాజకీయ ప్రకటన చేస్తారు అని అనుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా? సార్ రాజకీయ ప్రకటన అంటే ఆల్రెడీ 13-12 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ తెలంగాణలో ఉంది. ఇప్పటి వరకు అయితే మా జనసేన పార్టీ ఇన్ఛార్జీలకు, కోఆర్డినేటర్లకు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, లేకపోతే కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ వచ్చాయి. అందరినీ కూడా ఇన్వైట్ చేశారు కొండగట్టుకు రమ్మని. సో దాంతోపాటు ఇంకా ఎవరైనా ఇన్విటేషన్స్ ఉంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోయి ఇక్కడ ఏంటంటే మనం రాజకీయ లబ్ధి కోసం కాకుండా మన రాష్ట్ర అభివృద్ధి కోసము, మన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము, ఆలయ అభివృద్ధి కోసం పోరాటం చేయాలనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క లైన్. మేము దీన్ని అదే విధంగా చూస్తున్నాం. అంటే మీరు చూస్తున్నారు కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా కీలకమైంది. లాస్ట్ టైం కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో జనసేన పార్టీ పోటీ చేయడానికి చివరి నిమిషం వరకు తాపత్రయపడింది. సో ఇప్పుడు
నెక్స్ట్ లెవెల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎన్నికల్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. వీటికి సంబంధించి దిశానిర్దేశం ఏమైనా చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ సర్పంచ్లు గెలిచారు, జనసేన పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అదొక ఇన్స్పిరేషన్ కదా. మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కీలక నిర్ణయం ఏమైనా తీసుకుంటారా, ప్రకటన ఏమైనా చేస్తారా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారండి. ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా వెళ్తున్నాం, జిహెచ్ఎంసీలో పోటీ చేస్తున్నాం అని చెప్పారు. ఇంకా అన్ని అవకాశాలు బాగుంటే మేయర్, డిప్యూటీ మేయర్ కూడా జనసేన ఖచ్చితంగా ఉంటుంది, పోటీలో ఉంటారు, బరిలో నిలుస్తారని ఖచ్చితంగా చెప్పి. సో అది ఏదైనా కానీ కొండగట్టు పర్యటన రాజకీయంగా జనసేనకి తెలంగాణలో ఒక బలమైనటువంటి ఉత్తేజం ఇచ్చే నిర్ణయం అంటారు. ఖచ్చితంగా నిర్ణయం అండి. ఎందుకంటే మా అధినేతకు ఏ విధంగా సెంటిమెంటో మాకు కూడా అక్కడి నుంచే సెంటిమెంట్. అంటే మా అధినేత అక్కడి నుంచి, మేము గత 2 సంవత్సరాల క్రితం కూడా వారాహి మొదలు పెట్టినప్పుడు కూడా మాకు అక్కడి నుంచి ఇండివిజువల్గా ఒక్కొక్కరితో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచి చేయడంతో మాకు కొత్త ఉత్సాహం వస్తుంది. క్యాడర్లో కింది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు సభ పెడతారని వెయిట్ చేసే వాళ్ళు ఒక లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి మీటింగ్లు చాలా జరగాలని మేము జనసేన తెలంగాణ కోరుకుంటున్నాం. సో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అవుతుందా ఇందులో? మరి కొండగట్టు అంటే మీకు అక్కడ బండి సంజయ్ గారి నియోజకవర్గం. భూమి పూజ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం లోకల్గా ఉన్నటువంటి లీడర్స్, ముఖ్యంగా మంత్రులు కానీ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు రావాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటారా? అంటే మా అధినేత ఎప్పుడు కూడా ఆధ్యాత్మికాన్ని రాజకీయంగా చూడరండి. రెండు కూడా డిఫరెంట్గా చూస్తారు. మేబీ రావచ్చేమో సార్, ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం కానీ లేకపోతే జనసేన పార్టీ సెంట్రల్ కార్యాలయం నుంచి ఇన్విటేషన్స్ ఉన్నాయా, లేకపోతే ప్రోటోకాల్ ఎలా ఫాలో అవుతారని మనకి ఇంతవరకు క్లారిటీ రాలేదండి. సరే, పిలవచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే బండి సంజయ్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, బీజేపీ వాళ్ళు చాలా సందర్భాలలో కూడా మన ట్విట్టర్లో చేశారు. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పారు. మీరు తీసుకున్న ఇనిషియేటివ్ బాగుంది, తెలంగాణలో మీరు కూడా ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు అడిగిన విధానం మనం అందరం కూడా సోషల్ మీడియాలో చూసాము. సో మేమేమంటున్నాం అంటే, అది జనసేన పార్టీ సెంట్రల్ కార్యాలయం నుంచి డిసిషన్ తీసుకుంటారు, ప్రోటోకాల్ ఏ విధంగా ఉండాలి అనేది. కలిసి పనిచేసే అవకాశం ఉండొచ్చు. జనసేన బీజేపీ శ్రేణులు అయితే అటెండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు జనసేన బీజేపీలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు. జనసేన ఉన్న కొంతమంది అభిమానులు మోడీ గారికి అభిమానులు. ఎందుకంటే రెండు అన్నదమ్ములు లాగానే సార్. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కూడా కూటమిగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అంతేకాకుండా మోడీ గారి యొక్క భావాజలము, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాజలం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు నాయకులు దేశానికి అవసరం. ముందు దేశంగా సురక్షితంగా ఉంటే మనం గ్రామం కానీ, పట్టణం కానీ, రాష్ట్రం కానీ బాగుంటుంది. దేశంలో బాగుండాలంటే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఉంటేనే మన దేశ రక్షణ ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి సార్. ఈరోజు మనం కూడా యూనిటీగా లేకపోతే బంగ్లాదేశ్ లాగా సిచ్యువేషన్లు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఇలాంటి సందర్భాల్లో చాలా గట్టిగా యూనిటీగా ఐకమత్యంగా ఉండాలి. అంతేకాకుండా మన సాంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి హిందువు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా చాలా క్లియర్గా ముందు ఒక అడుగు ముందుకేస్తారు. దీనికి ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నాయకులు, ఎవరైనా హిందూ భావజాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించారు. ఇది పవన్ కళ్యాణ్ గారు రావడం ఖరారు అయిపోయింది. 3వ తేదీన ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసేశారు. కొండగట్టుకి సంబంధించినటువంటి అభివృద్ధి చర్యలకి ఆయన భూమి పూజ చేస్తారనేది సారాంశం. ఇక కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు. చెలో కొండగట్టు అనేటువంటి నినాదం ఇచ్చిన తర్వాత రాబోయేటువంటి స్థానిక ఎన్నికలు, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.